హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఓటు వేయడానికి వచ్చి తిరిగి మళ్ళీ మీ ఊరు వెళ్ళారా? నేనైతే ఇంకా వెళ్ళలేదండి, ఈరోజు వెళ్తున్నాను. మా ఊరైతే ఓటు వేయడానికి 3 డేస్ ముందే వచ్చాను. అయితే ఒక 10 డేస్ తర్వాత ఓటు వేయడానికి వచ్చి మళ్ళీ 10 డేస్ తర్వాత ఊరికైతే వెళ్తున్నాను. మా వారికి అయితే కాలేజీ ఉందని చెప్పారు, అందుకని అయితే తిరిగి వెళ్తున్నాం. అయితే వెళ్ళేటప్పుడు మా మరదలు అలాగే మా మామయ్య కూతురు మా మేనల్లులను కూడా తీసుకొని అయితే వెళ్తున్నాను. సరదాగా ఉండిద్ది కదా, అందులో సమ్మర్ హాలిడేస్కి వీళ్ళందరూ కూడా ఊరికైతే తీసుకొని వెళ్తున్నాను. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా మేనత్తల కూతురు అయినా, మా మరదల వాళ్ళ ఊరైనా మాదందరిది ఒకే ఊరు. అమ్మమ్మ వాళ్ళ ఊరు అదే, సొంతూరు అదే. అందుకే మేము ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చిన్నప్పటి నుంచి వేరే ఊర్లు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు తొందరగా. అదే ఊరు అయ్యేసరికి వీళ్ళైతే ఇలా చాలా ఎప్పుడు అక్కడే ఉండి ఇలా వేరే ఊరు రావాలన్నా బాగా అనిపించింది కదా. అందరూ హాలిడేస్కి వేరే వేరే ఊరు వెళ్తారు, అమ్మమ్మ వాళ్ళ ఊరైనా అత్తయ్య వాళ్ళ ఊరైనా అలాగా. వీళ్ళని కూడా ఇప్పుడైతే తీసుకొని వెళ్తున్నాను కంచించర్ల. మేమైతే ఇంటి దగ్గర 2ంటికి అయితే బయలుదేరాం. పెద్ద ఎండ అయితే ఏం అనిపించలేదు, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, చల్లగానే ఉంది. వినకుండా బస్ స్టాండ్లో అయితే బస్సు అయితే ఎక్కాము అందరము. మా నివృత్తి ఏమో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. వాడైతే నేను రాను ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా అని అన్నారు. మేమైతే సరే అని వాడిని అయితే తీసుకొని వెళ్ళట్లేదు, ఎందుకంటే మళ్ళీ మా ఊరు తిరణాలు అయితే ఉండిద్ది, దానికైతే మళ్ళీ వద్దాము, అంతలోకి వాడు కూడా ఉంటాడు అని. నేను మా మేనల్లుడు మా అమ్మ అయితే ఇటు పక్క కూర్చున్నాం, అలాగే ఆ అమ్మాయి మా శ్రీలత, అలాగే మా మేనమామ కూతురు అయితే అటు కూర్చున్నారు. మేమైతే బస్సులో అంటే డైరెక్ట్గా విజయవాడ టికెట్ తీసుకున్నాం, ఎందుకంటే చాలామంది కదా, మళ్ళీ కొంచెంసేపు వెయిట్ చేసైనా కూడా, ఎందుకంటే మళ్ళీ గుంటూరు దగ్గర టికెట్ తీసుకొని మళ్ళీ విజయవాడకి తీసుకొని ఇట్లా ఎందుకులా అని డైరెక్ట్గా విజయవాడ టికెటే తీసుకున్నాం. వెళ్ళే దారిలో అయితే ట్రైన్ అయితే కనిపిస్తుంది. ట్రైన్ అయితే వెళ్తుంటే పిల్లలు ట్రైన్ వెళ్తుంది అని అన్నారు. భలే సరదాగా అనిపించింది కదా, అంటే ఇలా బస్సులో ట్రైన్ చూసేటప్పుడు అలా వెళ్తున్నప్పుడు. మేము నర్సాపేట అయితే ఒక 1 అవర్ కల్లా వెళ్ళిపోయాము. తర్వాత గుంటూరు అయితే వెళ్ళాము. గుంటూరు వెళ్ళిన తర్వాత అయితే కొంచెం చల్లగానే అనిపించింది, ఎందుకంటే అప్పుడే కొంచెం 5 అలా అయితే అవుతుంది. తర్వాత విజయవాడ వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:30 అలా అయితే అయిందండి. విజయవాడ వచ్చిన తర్వాత మా మేనల్లుడు అలాగే మా వావరేమో హాస్పిటల్కి అయితే వెళ్ళారు. మా మేనల్లుడు కొంచెం బాగోలేకపోతే డైరెక్ట్ ఒకేసారి చూపించుకొని వద్దామని నేను, మా మేనల్లుడు, ఇంకొక అబ్బాయి, అలాగే మా మామయ్య కూతురేమో కంచిచర్ల అయితే బయలుదేరాము. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తే ఒక 2 అవర్స్ అలా వెయిట్ చేయాలని డైరెక్ట్గా మేమైతే వెళ్ళిపోదామని మేమైతే కంచిచర్ల బస్సు అయితే ఎక్కాము. వాళ్ళు అటు వెళ్ళిన తర్వాత విజయవాడ లోకల్కి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్లో అయితే ఫుల్ జనాలు ఉన్నారు. అలాగే బస్సులు కూడా ఏమంత ఖాళీగా అయితే ఏం లేవు, ఎందుకంటే ఓటేసిన వాళ్ళు అలాగే హాలిడేస్కి కొంచెం అటు ఇటు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని బస్సులు అయితే పెద్ద ఖాళీ అయితే ఏం అనిపించలేదు. మేము జగ్గేపేట బస్సు అయితే ఎక్కాము కంచర్లకి. జగ్గేపేట బస్సులో కూడా అసలు ఖాళీ అనేది లేదు. మళ్ళీ ఒక 15 గంట 20 మినిట్స్ అలా వెయిట్ చేయాలి. ఇంకెందుకులే వెయిట్ చేయడం, బస్సు ఎక్కితే నిదానంగా వెళ్ళిపోతాం కదా అని. ఇక్కడైతే నా ఫేస్ చాలా డల్గా ఉంది, ఎందుకంటే జర్నీ చేసి ఎందుకో చాలా దూరం అనిపించింది. ఎప్పుడు కొంచెం అంటే వినకొండ నుంచి కంచర్ల అంటే చాలా దూరమే, అందులో ఈవినింగ్ అయిపోయింది కదా, మరి పొద్దున్నే బయలుదేరితే పోయేదే. మేమేమో మార్నింగ్ తెల్లారుజామున బయలుదేరదామని కుదరలేదు, నిద్ర అయితే లెగవలేకపోయాను. అందుకని ఈవినింగ్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి అయితే బయలుదేరాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అయితే కొంచెం కసువుడు చేసేసుకొని బయటికి వెళ్ళి వాటర్ అయితే తెచ్చుకొని కర్రీస్ అయితే తెచ్చుకున్నాను నేను. ఎందుకంటే మా వారు వచ్చేసరికి కూడా ఆలస్యం అయింది, 10 అలా అయిద్దని చెప్పారు. బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఆయన వచ్చేసరికి మేమైతే అన్నం అయితే తిన్నామని ఆల్రెడీ అన్నం అయితే వండానండి. రాంగల్నే బియ్యం అయితే కడిగి పెట్టాను. అన్నం వండేసి కర్రీస్ అయితేనేమో నేను సాంబారాను అలాగే క్యాబేజీ ఫ్రై అయితే తెచ్చాను. కొంచెం నేను వెళ్ళి కర్రీస్ తెచ్చుకోవడానికి చూస్తే నాకు కొంచెం ఆ 2 కొంచెం బాగా అనిపించింది. అందుకని అయితే ఆ 2 అయితే తెచ్చుకున్నాను. మా వారు రావడానికి టైం పట్టిద్దని చెప్పాను కదా, నేను మా మామయ్య కూతురు అందరం అన్నం అయితే తిన్నాము. అప్పటికి పిల్లలు, మా పాప ఆకలి అని అంటుంది. మేము వచ్చి కొంచెం పిల్లలు స్నానాలు చేసి నేను ఇల్లు శుభ్రం చేసుకునేసరికి 8:30 అట్లా అయింది టైం అయితే. అందరం అయితే తినేసేసాము. నేనైతే ఇదే కాకుండా ఇంటి దగ్గర నుంచి పచ్చళ్ళు కూడా తెచ్చుకున్నాను అండి, ఎందుకంటే మళ్ళీ పద్దాకులు ఎట్లాగో వస్తున్నాం కదా, ఈసారి తిరణాలకు వచ్చినప్పుడు ఏమైనా తెచ్చుకోవచ్చులే, ఇప్పుడు ఏం తెచ్చుకుంటామని అంటే ముందే తెచ్చుకున్నాను. మళ్ళీ ఎక్కువ లగేజ్ ఉండిద్ది, ఎప్పుడు మనం పుట్టింటికి వెళ్ళినా కానీ ఏదో ఒకటి తెచ్చుకుంటూనే ఉంటాం. ఆటోమేటిక్ మనం ఒక బ్యాగ్తో వెళ్తే 2-3 బ్యాగులతో వస్తాం, అది కామని అందరికి తెలిసిందే. సేమ్ నేను కూడా అంతే, ఒక బ్యాగ్తో వెళ్ళాను, 2-3 బ్యాగులతో అయితే వచ్చాను.
ఫస్ట్ అయితే నేను కారం తెచ్చుకున్నాను. నేను ఆల్రెడీ మసాలా కారం పట్టించాను చెప్పాను కదా. మసాలా కారం అయితే కొంచెం అమ్ములకి ఇచ్చాను. మామూలు కారం ఆల్రెడీ మా అమ్మ పట్టించిన అని చెప్పింది. అందుకని నేనైతే మామూలు కారం కొంచెమే తెచ్చుకున్నాను. ఇదే చాలా రోజులు వచ్చింది. ఎక్కువ మసాలా కారం వాడతాంగా, ఇది జస్ట్ నాన్ వెజ్లోకే కదా, ఇంక అందుకని అయితే కొంచెమే కారం తెచ్చుకున్నాను. అలాగే మా అత్తయ్య మామిడికాయ పచ్చడి అయితే పెట్టింది. ఇంక మా అత్తయ్య మామిడికాయ పచ్చడి కూడా పంపించింది మా వారి చేత. చాలా పచ్చడి పెట్టిందంట. అందుకని మా బావగారికి అలాగే మాకు మా మరిది వాళ్ళకి అందరికీ పంపించింది. పచ్చడి అయితే అసలు ఎంత బాగుంది, కొత్త ఆవకాయ పచ్చడి కదా, ఎంతైనా ఆ టేస్ట్ చాలా బాగుండిద్ది. మా అత్తయ్య నూనె ఎక్కడ కింద పోయిద్దని ఇలా ముళ్ళు గట్టిగా వేసి కవర్లో 2-3 కవర్లు పెట్టింది. ఇదిగోండి అసలు ఎంత బాగా అనిపించింది. మంచి వాసన వస్తుంది పచ్చడి మొద్ద ఇయ్యంగల్ని. మామిడికాయ పచ్చడి అలాగే నేనైతే కొంచెం చింతకు కూడా తెచ్చుకున్నాను. ఇంకా మా మేనల్లుడు నేను పచ్చడి తింటాను కొంచెం తీవా అంటుంటే ఒక 2-3 ముక్కలు అయితే తీసాను. ఆయిల్ ఎక్కువ ఉండేసరికి కొంచెం గుజ్జు తక్కువగా అనిపిస్తుంది. కింద నుంచి కలిదిప్పితే కొంచెం అనిపించేదే. నేనేమో కొంచెం చిన్న స్పూన్ తీసుకొని తీస్తునేసరికి గుజ్జు తక్కువే వచ్చింది. మామిడికాయ పచ్చడి కూడా కొంచెం తీసి పక్కనైతే పెట్టాను. ఎందుకంటే ఇంక మా వారు అలాగే మా మరదలు వాళ్ళు కూడా తింటారేమోలే అని, ఎవరైనా తింటే వాళ్ళు తింటారు ఉండిద్దిలే అని మామిడికాయ పచ్చడి తీసి పక్కన పెట్టేసేసి చింతొక్కు అని చెప్పాను కదండి, చింతొక్కు అలాగే చింతొక్కు కూడా కొత్త చింతొక్కే. మొన్న మధ్య మా అమ్మ తొక్కింది, కొత్త చింతొక్కుని పెట్టింది. ఇంక సరేలని కొత్త చింతొక్కు తెచ్చుకున్నాను. ఆల్రెడీ పాత చింతొక్కు కూడా ఉంది, కాకపోతే కొత్త చింతొక్కు కొంచెమే తెచ్చుకున్నాను, ఎక్కువ కూడా తెచ్చుకోలేదు. ఎందుకంటే పద్దాకలు వెళ్తూనే ఉంటాం కదా ఊరికి, వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చులే, ఇంకెందుకు ఎక్కువ తెచ్చుకోవడం అని కొంచెమే తెచ్చుకున్నాను. అలాగే టమాటా పచ్చడి కూడా తెచ్చుకున్నాను. తాలింపు అయితే వేయలేదు. మా అమ్మ ఇంక నువ్వు వెళ్ళిన తర్వాత నీకు కావాల్సినంత కొంచెంగా తాలింపు వేసుకొని పెట్టుకో అని చెప్పింది. అందుకని టమాటా పచ్చడి కూడా తెచ్చుకున్నాను. ఈ సాంబార్ వేసుకొని పకోడీ అయితే వేసుకొని కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని ఇంక టీవీ చూస్తే అయితే మేమందరం తిన్నాం. అంతలోకి మా వారు పిల్లలు కూడా వచ్చారు, అంటే మా మరదలు కూడా వచ్చారు. ఇంక వాళ్ళు కూడా భోజనం అయితే చేసి ఇంక చాలా జర్నీ చేసి వచ్చినాం కదా, ఇంకా తినైతే కొనుక్కున్నాం. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఊరికి వెళ్ళారు లేదా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.